తాడిపత్రి పట్టణంలోని టైలర్స్ కాలనీలో ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ పథకం కింద టీబీ పేషెంట్లకు టైలర్స్ కాలనీ 21వ వార్డు కౌన్సిలర్ హుస్సేన్ బాషా పౌష్టికాహారం పంపిణీ చేశారు. దాదాపు 20 మందికి పౌష్టికాహారంతో పాటు నిత్యావసర వస్తువులను హుస్సేన్ బాషా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ హుస్సేన్ బాషా మాట్లాడుతూ సరైన సమయానికి మందులు వాడితే టీబీ వ్యాధి నయం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుమన్, డాక్టర్ యశస్విని, డిపిఎస్ మహేశ్వర్ రెడ్డి, సౌందర్య, బాల ఓబుల్, పుల్లయ్య, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. ఇక్కడ ఉన్న మెడికల్ ఆఫీసర్ గారికి ఈరోజు ఫుడ్ బాస్కెట్ స్పాన్సర్ చేస్తున్న 5 నెలల నుంచి హుస్సేన్ బాషా అన్న గారికి, అలాగే ఇక్కడ ఉన్న డిపిఎంఓ గారికి, ఎస్పీఎస్ నారాయణ గారికి, టీవీఎస్కి సౌందర్య గారికి, ఆశా వర్కర్లకి, పేషెంట్స్కి వాళ్ళ తరపున వచ్చే వాళ్ళందరికీ కానీ నమస్కారాలండి. ఈరోజు నిక్షయ యోజన పోషణ అనే పథకం కింద మనము గత 5 నెలల నుంచి టీబీ పేషెంట్కి పౌష్టికాహారాన్ని అందిస్తున్నాము. అది హుస్సేన్ బాషా సార్ గారి ఆధ్వర్యంలో మనకి జరుగుతూ వస్తూ ఉంటుంది. ఆయన మనకి దాతగా ఉండి 5 నెలల నుంచి ప్రతి నెల 20 మంది టీబీ పేషెంట్లకి స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. 4 నెలల 6 నెలలు చేస్తానని చెప్పి ప్రామిస్ చేశారు. మళ్ళీ నెల కూడా ఇస్తానని చెప్పారు. సరే అంటే ఈ రోజుకి సంబంధించి మనం పేషెంట్ల డీటెయిల్స్ అన్ని మీరు పేరు కూర్చున్న వాళ్ళని బట్టి మీరు వచ్చేయండి. ఇంకోటి ఏమంటే మా తరఫున మిమ్మల్ని ఏం చెప్తున్నామంటే ఒకవేళ అటెండర్ వచ్చినా కానీ ముఖ్యంగా ఉన్నారంటే ఆయన రోగం బాగా చెప్పబోతుందంటే మనకు కూడా ఎక్కువగా ఉంటున్నట్టు. ఆయన సరిగ్గా లేదంటే మనం సరిగ్గా లేనట్టు. ఆయన బాగున్నాడంటే మనం బాగున్నట్టు. ఎందుకంటే ఒక టీబీ పేషెంట్ 15 మంది వరకు ఇన్ఫెక్ట్ చేయగలుగుతారు, 15 మంది వరకు వ్యాప్తి చేయగలుగుతారు. కాబట్టి ఆయన బాగున్నాడంటే మీరు కూడా బాగున్నట్టు. ఆయన బాగున్నాడు, ఆయన హెల్తీగా ఉన్నాడంటే మన ఫ్యామిలీ కూడా బాగున్నాడు. ఇంకొకటి ఇంట్లో ఉండే వాళ్ళందరికీ కానీ ఇంజెక్షన్స్ ఏమైనా వేసాము. ఇంజెక్షన్స్ కొంతమందికి వేసాము, కొంతమందికి ఇంట్లో ఉండే పేషెంట్ కానీ ఇంట్లో ఉండే వ్యక్తులు ఒకసారి ఎవరైతే చేసుకోలేదో వాళ్ళు రేపు ఇంట్లో ఉండే వ్యక్తులకి ఏంటి దీనివల్ల ఉపయోగం ఏంటంటే పేషెంట్ ఇంట్లో ఉన్నారు వాళ్ళకి ఎందుకు వేస్తామంటే టీబీ బ్యాక్టీరియా ఏమన్నా లోపల ఏమన్నా ఉంటే అది బయటపడుతుంది. అంటే ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే ఇద్దరం వేస్తాము. ఇద్దరం వేసినామంటే అది వెంటనే చెక్ అయ్యేంత వరకు మనకు తెలియదు, మొలకలు వచ్చేంత వరకు మనకు తెలియదు. ఇప్పుడు బ్యాక్టీరియా మన శరీరంలోకి వచ్చింది అనుకోండి, దాన్ని కొద్దిగా కాల పరిమితి అనేది ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఇమ్యూనిటీ రోగాన్ని ఎదుర్కొనే శక్తి తగ్గినప్పుడు అది పెరుగుతుంది. ఆ పురుగు అట్లనే లోపల ఉండకుండా దాన్ని చంపేయడానికి ఆ ఇంజెక్షన్ చేసి పురుగు మన లోపల ఉండి మందులు పెట్టి చంపేస్తాం. ఇంట్లో ఉండే ఎప్పుడైతే వాళ్ళకి పురుగు లోపల ఉందని తెలుస్తుందో వాళ్ళకి ఇచ్చే మందులు టీబీ రాకోకుండా ఇచ్చే మందులు. టీబీ ఎవరైనా ఉన్నాయని తెలియజేయండి. టీబీ వచ్చిన పేషెంట్కి ఇచ్చే ట్రీట్మెంట్ వేరు, టీబీ రాకుండా ముందు జాగ్రత్తగా ఇచ్చే ట్రీట్మెంట్ వేరు. కాబట్టి ఎవరైతే ఇంజెక్షన్స్ అందేమని వేసుకోలేదో వచ్చి వేసుకోండి. గల పరీక్షలు కూడా అందరూ చేయించుకోండి. గల పరీక్షలు కూడా అందరూ చేయించుకోండి. ఎవరైతే ఇంకా గల పరీక్షలు ఇంట్లో వాళ్ళు చేయించుకోలేదో వాళ్ళందరూ కానీ చేయించుకోండి. ఇప్పుడు మన మధ్యలో ఉన్న మెడికల్ ఆఫీసర్ మీరు గారు అందరికీ నమస్కారం. ప్రిన్సిపల్ కౌన్సిలర్ హుస్సేన్ బాషా గారు 6 నెలలు ఐదో నెల పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. 6 నెలల పౌష్టికాహారాన్ని అందించడానికి ఆయన ఒప్పుకోవడానికి ఆయన తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందరూ జాగ్రత్తగా ఉండాలి, అన్ని జాగ్రత్తలు పాటించాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే మీరందరూ కూడా రావడానికి కారణం చాలా మంచి కార్యక్రమం. మామూలుగా టీవీ అంటేనే ఏమంటే ఫుడ్ సరిగ్గా తినకుండా ఏది
బాగా ఇమ్యూనిటీ తగ్గిపోయిన వాళ్ళకి టీబీ వస్తుంది. మామూలుగా ఉన్న వాళ్ళకి టీబీ రాదు. అలా ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఈ మంచి కార్యక్రమాన్ని మీకు అందరికీ హెల్ప్ చేస్తున్నాం అన్నట్టు ధన్యవాదాలు. అలాగే ఇవి కూడా మామూలుగా ఇచ్చేవాళ్ళు కూడా అంత 500-600 ఇచ్చేది, అట్లాంటిది 1000 రూపాయలకు సంబంధించినవి కూడా ఇస్తున్నారు. వీళ్ళకి సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకుంటే ఆల్రెడీ మందులు ఫ్రీగా ఇస్తున్నారు, తర్వాత ఇవన్నీ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. కాబట్టి మందులు వేసుకోవాలా, ఆహారం తీసుకోవాలా, రెస్ట్ తీసుకోవాలి. తర్వాత ఫ్యూచర్లో కూడా మళ్ళీ రాకూడదు అంటే మంచి అలవాటు మంచిగా వేసుకోవాలి. లేదు ముఖ్యంగా బీడీ కళ్ళు సారాయి బుక్ మానేయకుండా మళ్ళీ అది ఎట్లే ఉన్నారంటే మళ్ళీ టీవీ అనేది తిరగబడతారు. ఇది ఇప్పుడున్న జబ్బు కాకుండా మళ్ళీ ముందు రకం జబ్బు వచ్చిందంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. 18 నుంచి 24 నెలలు మందులు వాడాలా, తర్వాత ఇంజక్షన్ చేసుకోవాలా, అవన్నీ చాలా ఇబ్బంది ఉంటుంది. గవర్నమెంట్ లాస్. గవర్నమెంట్ కూడా మీరు వాడుతున్న మందులు అంతా 40-50 నెలలు అయిపోతుంది, 6 నెలల మందు. కానీ అదే 24 నెలలు మందు వాడినా దగ్గర 40 లక్షలు పెట్టాల్సి వస్తుంది మందులకి. గవర్నమెంట్ ఫ్రీగానే ఇస్తుంది, కానీ మనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం జబ్బుని మనతోనే అర్థం చేసుకోవాలి. జబ్బుని పంచకూడదు ఎప్పుడే, కానీ జబ్బు మనతోనే పోవాలి. అదే ఆస్తి అయితే పంచుతాం కదా, ఆస్తి పంచాలి, జబ్బుని మనతోనే అణచివేయాలి. అణచేసి మనలోనే మనం వేరే వాళ్ళకి రాకుండా చూసుకోవాలి. ఈ టీబీ జబ్బు గురించి తెలుసు కదా అందరికీ. 1 నుంచి వరకు వచ్చే జబ్బు అనమాట. అంటే కుంపర్ల ద్వారా మాట్లాడినప్పుడు తగ్గినప్పుడు మనం మాత్రలు వేసుకుంటున్నట్టు ఒక పేషెంట్ టీబీ పేషెంట్ ఉన్నానంటే ఊపిరితిత్తులతో వచ్చిన జబ్బు పేషెంట్ మాత్రలు వేసుకోకుండా ఉంటే వాళ్ళు 1 నెలలో 10 మందికి అంటిస్తారు. అంటే ఇంట్లో వాళ్ళకి కానీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ, మనం ఎక్కడన్నా మార్కెట్కి పోతాము, లేదు ఏదైనా సినిమా హాల్ పోయినప్పుడు ఒకటి వస్తుందన్నమాట. టీబీ క్రిములు అనేది ఈ వాతావరణంలో మనం దగ్గర అనుకున్నట్లే ఉంటాయి. ఎక్కడికి ఎప్పుడైతే రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న పేషెంట్ అక్కడ వచ్చి కాబట్టి మీరందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకొని మంచి మందులు పెట్టి టీబీ రహిత సమాజాన్ని నిర్మిద్దాము. టీబీ లేకుండా పంతాన్ని అందరూ కూడా ఒకసారి देश जीतेगा टीवी हरेगा देश जीतेगा టీవీ ఓడిపోతుంది, దేశం గెలుస్తుంది. టీవీ రైతు సమాజాన్ని మనం నిర్మించుకున్నామంటే మన భావితరాలకి టీవీ జబ్బు అనేది లేకుండా చేయాలి. ఎందుకంటే దీని నుంచి కొన్ని కుటుంబాలు నాశనం అవుతున్నాయి. టీవీ జబ్బు రావడం వల్ల ఇంటి పెద్దకి టీవీ జబ్బు వస్తుంది కదా, వాళ్ళు పనులు చేసుకోలేరు, మందులు మింగాల, ఈ చాలా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి టీవీ ఓడిపోవాలా, దేశం గెలవాలంటే దేశం బాగుండాలంటే టీవీ జబ్బు ఉండకూడదు. టీవీ హరేగా దేశ్ జీతేగా. థ్యాంక్ యూ. సార్ డాక్టర్ మహేష్ సార్ గారికి, మా డాక్టర్ గారికి అందరూ ఈ గ్రూప్గా మనం రావడానికి కారణం చెప్తున్న అన్నగారికి ఉద్దేశాలు అన్నగారికి. ఇంకోటి ఏమంటే ఈ ప్రోగ్రాము తాడపత్రిక ప్రోగ్రామ్ అంటే లయన్స్ క్లబ్ ద్వారా మన సునీల్ కొంచెం యాక్టివ్ దీంట్లో. లయన్స్ క్లబ్ 50 మంది దాన్ని చూపిస్తున్నారు. 1 సంవత్సరం కల్పించేసినారట. ఇప్పుడు అన్నగారు చూపిస్తారు. కాబట్టి సునీల్ చొరవ తీసుకోకపోతే అన్న దగ్గరికి రాకపోతే అన్న ఇచ్చేవాడు కాదు. అది అందరికీ వచ్చే పుణ్యం కాదు. అన్నగారు అంటే అన్నదాత సుఖీ బాగుంటారు. ఆ అన్నానికి తగ్గటువంటి ఫుడ్ ఇస్తాడంటే అన్నకు ఎంతో జన్మలా ఇది పుణ్యం అనుకోవాల్సిందే. కాబట్టి అన్నగారికి దాంతో కూడా మన శ్రీని సౌందర్య వీళ్ళు కూడా బాగా కృషి చేశారు. కృషి చేసి మిమ్మల్ని చేసి రాకపోతే పొద్దు నుంచి కూర్చున్నారు. ఎవరు రాకపోతే వాళ్ళు ఫోన్ చేసి మిమ్మల్ని రప్పిస్తారు. దీనికంతా కారణం ఏమంటే కొంతమంది ఏమనుకుంటారంటే తీసుకొని పోతారు. ఈ ఫుడ్